హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. తెలుగువారు విశ్వ నరులు, తెలుగువారు విశ్వ వనరులు. అవకాశం అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందే ఉంటారండి. అంతేకాదు, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఆకాశపు అంచుల్లో కూడా నిలబడతారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి గణేష్ రాయపూడి గారు. గణేష్ రాయపూడి గారు దుబాయ్ లో వన్ ఆఫ్ ది మిలియనియర్ అండి. సివిల్ ఇంజనీర్ గా దుబాయ్ లో అడుగుపెట్టిన ఆయన నేడు ఒక మిలియనియర్ గా ఎదిగారంటే అది మామూలు విషయం కాదు. ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. అంతేకాదు, అసలు దుబాయ్ లో ఎలాంటి ప్రాపర్టీస్ మనం తీసుకోవచ్చు, ప్రాపర్టీ కొనాలంటే ఎలాంటి రూల్స్ మనం పాటించాలి, అసలు దుబాయ్ లో మనం బిజినెస్ చేయొచ్చా, ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చా, తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ వారితో పర్సనల్ గా మాట్లాడబోతున్నాం. స్పెషల్ అపాయింట్మెంట్ ఉంది, అలాగే ఎన్నో విషయాలు వారి నుంచి విన్నాం. ఇక లేరెందుకు, వెళ్ళి సార్ ని కలుద్దాం. వెల్కమ్ టు దుబాయ్. ఒక తెలుగువాడు ఎడారి ప్రాంతానికి వచ్చి ఒక దిగ్గజంలో నిలబడ్డారు. మొదటిసారిగా మీరు దుబాయ్లో అడుగు పెట్టినప్పుడు మీ అనుభవం ఏంటి? ఇండెక్స్ ఎమిరేట్స్ అనేది నా లైఫ్లో, ఆ ఇండెక్స్ అనేది అన్ని కంపెనీస్కి ఫైనాన్షియల్ మేనేజర్ అందరూ ఉన్న ఆ చెక్కు సిటీలో మీరు రామోజీరావు గారి దగ్గర పనిచేసి అక్కడ ఎలా అనిపించింది మీకు? వారితో ఉన్న అనుభవం? మాకు షూస్ ఇచ్చి, నైఫ్స్ ఇచ్చి అండ్ వర్కర్స్ని ఇచ్చి జస్ట్ గో అండ్ కట్ ద జంగిల్ అండ్ పర్టికులర్గా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు దుబాయ్ దాకా ఎందుకు రావాలి? మీకు సేఫ్టీ, లైఫ్ స్టైల్, డబుల్ ద పాపులేషన్. దుబాయ్ హిస్టరీ అలాగే గ్లోబల్ అపీల్ ఎలా ఉంటుంది? లాస్ట్ 28 years 30 yearsలో నేను స్టార్టెడ్ విత్ వన్ వర్కర్, ఒక వర్కర్తో స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రాపర్టీ ఎలా కొనాలి, రెంటల్ ఏమొస్తాయి, తెలుగు వాళ్ళలో చాలామంది ఫ్రెండ్స్ వచ్చి చాలామంది కొన్నారు. ఇక్కడ రిస్క్లు ఏంటి, అలాగే లీగల్ ఇష్యూస్ ఏంటి? రిస్క్ కన్నా ప్రాపర్టీ కన్నా ముందు చాలామందికి దుబాయ్ అంటే మీకు టాలెంట్ ఉండి, కాన్ఫిడెన్స్ ఉండి, కోర్ కాంపిటెన్స్ అంటారు, అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్క 2 లక్షలు 3 లక్షల రూపాయలు చాలు. మీరు హైదరాబాద్లో కొనుక్కున్నట్టు ఇక్కడ కొనుక్కోవచ్చు. గణేష్ రాయపూడి గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో ఫైన్, వీఆర్ వెరీ ఫైన్. అండ్ సుమన్ టీవీ మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు దుబాయ్. ఎంజాయ్. అండ్ ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ starting a channel for Dubai, Suman TV Dubai channel, UAE channel. Suman TV UAE. We wish you all the best. Thank you so and much. Telugu vallaga and one of the it's been 28 years ikkada unnanu. We wish you all the best. Please meeku em support kavalana local ga we are there and big Telugu community is there. Welcome to Dubai. Thank you so much sir. It was pleasure meeting you. Thank you. చాలా సంతోషం అనిపించింది మిమ్మల్ని కలవడం. ముందుగా ఒక మాట చెప్తాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక తెలుగువాడు ఎడారి ప్రాంతానికి వచ్చి ఒక దిగ్గజంలో నిలబడ్డారు. మాకు చాలా గర్వంగా అనిపించింది. ఇక్కడ దాకా రావడానికి కూడా కారణం అయింది. ఇట్స్ వెరీ హంబుల్ బిగినింగ్ అండి. అండ్ there are lot of Telugu people are there who started the journey. Of course. And I started as a site engineer and I am a civil engineer. And today we are one of the top waterproofing and roofing insulation and construction chemistry company, top 5 lo untam. And all started with a small beginning. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది అని అంటారు. అలా సాగింది మీ జర్నీ. Yes. వినాలనుకుంటున్నాం ఆ జర్నీ మీ గురించి. పుట్టి పెరిగింది అసలు దుబాయ్ రావడానికి కారణం, ఇక్కడ స్టార్ట్ చేసిన బిజినెస్, వీటి గురించి చెప్పండి. నేను గణేష్ రాయపూడి అండ్ మా ఫాదర్ కాకినాడ నేటివ్ ప్లేస్ అండి. అండ్ నా చైల్డ్హుడ్ కాకినాడ, రాజమండ్రి. అండ్ ఆఫ్టర్ దట్ ఫాదర్ రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్. ఆల్ 3 ప్లేసెస్లో వీఆర్ యాక్చువల్లీ వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద 3 places. బట్ కాకినాడ, రాజమండ్రి, దోస్ ప్లేసెస్ ఐ లెఫ్ట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 30
లెటసే 35 years అయింది. అవునా? ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ వచ్చి ఇప్పుడు నవ్వు ఎవరైనా అడిగితే ఎక్కడ మీరు ప్రాపర్ అంటే ఐఎమ్ టెలింగ్ దుబాయ్ దుబాయ్ అని చెప్తున్నారు. బికాస్ 29th year ఫర్ మీ. ఓకే. మా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ యోగానంద్ రాయపూడి అని, ఆయన యోగానంద్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ ఈజ్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఐఎమ్ ఇంటూ చాలా విద్యా సంస్థలు ఎస్ అప్పుడు ఉన్నాయి. దే హ్యావ్ నవ్ ఆల్సో రైట్ నౌ సమ్ ఎడ్యుకేషనల్ బిజినెసెస్. బట్ యంగర్ జనరేషన్ ఆఫ్ కోర్స్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్రాడ్ ఫర్ దేర్ సర్వైవల్. నేను ఇక్కడికి వచ్చింది 97. ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ అండ్ I did my education in Kakinada and Hyderabad. Then what I did is Hyderabad lo oka 2-3 years work chesin tarvata I worked in Ramoji Film City also. And Nagarjuna Fertilizers also I worked as a trainee. Okay. 97 I am talking about it's almost 28 years. Ramoji Film City lo ma colleague Old City nunchi vacharu. He doesn't have a scooter. He got one interview. Nannu adigaru help. Then I said, no, I'm not going to give the scooter. నేను కూడా వస్తానని చెప్పి the client has come from Dubai. Those days actually very few people from Telugu people, they know about Dubai. Majority of అయితే GRE TOEFL రాసి they go to US or else ఓల్డ్ సిటీ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే మిడిల్ ఈస్ట్కి వస్తారు. దెన్ బికాస్ ఆఫ్ హిమ్ I had to attend that interview. Sure. That interview was done by one of the top waterproofing, now he's a billionaire, our mentor. Okay. He was there in Krishna Oberoi. Then they selected out of 150 engineers. They gave a big advertisement that, okay, client has come, you direct visa, no middle people. We are coming and selecting that capable people. They selected only 2 people. Okay. Out of the technical interview and the communication skill. నేను నార్మల్గా కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ రెండిట్లోని చిన్నప్పటి నుంచి కొద్దిగా యాక్టివ్గానే ఉంటా. సో he was not selected, I got selected. So out of 152 people got selected. Then after that also, once the visa came directly from my employment visa, we didn't know anyone. Up to 3-4 months wait చేసిన తర్వాత I'm the elder son. Father retired ayi, he was working in a forest department, Kakinada Rajmundry area. He got retired in Hyderabad. Then what happened, he was not willing to send me. I said actually 6 months lo vastanu, and I bought return ticket with some dollars also during those days. Okay. Father recently actually 2018 lo expire ayyaru. He was always telling inka 6 months nee 6 months raleda inka avaleda. That was the fate and that was the destiny. That was the destiny. 6 నెలలు కాస్త 29 ఏళ్ళు ఇంకా కంప్లీట్ ఫుల్ డేస్ అవుతుంది. That was the destiny. Yeah. సో అలా So I believe in destiny. మొట్టమొదటిసారిగా మీరు దుబాయ్లో అడుగు పెట్టినప్పుడు మీ అనుభవం ఏంటి? I'll tell you humbly, ఎందుకంటే చాలా మంది who for let us say they forget the roots. I think my mentor kuda, whoever has found me the talent and who brought me, his name is Mr. Salim. He has a big group of companies in same related industry. I think it is a part of test, I think. Sharjah airport exact ga March lo vachamu. 2 engineers. వెహికల్ has come. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అంటే అన్ని కొత్త, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. 97 March 16th. It was raining. Somebody told in our relation or something, దుబాయ్లో వెళ్తే మనుషులను తినేస్తారు అని చెప్పి. అంటే దట్ వాజ్ ద బికాస్ నోబడీ ఈస్ హ్యావింగ్ ద అవేర్నెస్ ఆఫ్ దట్ దుబాయ్. దెన్ మేము భయపడుతూ వచ్చాం కిందకి. చాలా మూవీస్లో చూస్తున్నట్టు అనుకుంటే మా పిఆర్ఓ అంటారు ఇక్కడ, పర్సనల్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్. ఈ కేమ్ మొత్తం దుబాయ్ షార్జా నుంచి ఆల్మోస్ట్ అన్ని హై టవర్స్ అన్ని తీసుకెళ్ళి చూపించి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ టెస్ట్. ఐ థింక్ ఫస్ట్ డే మా ఇంజనీర్స్ ఇద్దరిని, ఐ థింక్ ఇంకా స్టాఫ్ అకామిడేషన్ రెడీ అవ్వలేనట్టుంది, దే పుట్ మీ ఆన్ ద లేబర్ క్యాంప్. అయ్యో, ఓకే. దట్ వాజ్ ద టెస్ట్ ఐ బిలీవ్. నేను అనుకుంటాను వాట్ ఐ థాట్ మేబీ దే ఆర్ టెస్టింగ్ అంటే ఆ టైంలోనే నేను I worked in Ramoji Film City, then Hills Clearance లోని రామోజీ నగర్ దగ్గర 8-9 months వర్క్ చేశాను. అంతకుముందు I worked in Nagarjuna Fertilizers, I worked in Chambal Fertilizers, I went to Delhi also for 3-4 months. The other engineer, he was getting shivered.
నేను అన్నా ఇట్ మేబీ ఇట్స్ ఎ టెస్ట్ అని అనుకున్నా. సో ఆఫ్టర్ 4-5 days they gave me the staff accommodation and all that. So again destiny played there. నాతో పాటు వచ్చిన ఇంజనీర్ ఈ గాట్ హోమ్ సిక్ బికాస్ ఈజ్ తను మదర్ డైరెక్ట్గా ఇంట్లోంచి వచ్చాడు. ఐ వాజ్ లిటిల్ ఐ వాజ్ లిటిల్ సీజన్డ్. దెన్ ఓకే తను అన్నాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే దేర్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా నో 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 అంటున్నా తను హీ గాన్ బ్యాక్. సో హీ వాజ్ ఇన్ ద కంప్లీట్లీ ద మేనేజింగ్ డైరెక్టర్కి చైర్మన్కి he was appointed as an office coordination engineer. So I was moved to office. Then చాలా చిన్న ఏజ్లోనే I became total UAE operations headగా. Then we were doing actually a lot of more so many millions of turnover, more projects, more than 300-400 people. I was a young engineer. Then I still remember ఆయన అదే అన్నారు, నేను I will push you against the wall. Once I'll give the growth and all that one, once I will train you. So we got trained like that. ఆ జనరేషన్ లో షాక్ తగిలింది, తర్వాత ఒక టాప్ ప్లేస్ లో నిలబడ్డారు. yes కంపారిజన్ వైజ్ గా మాట్లాడుకుంటే ఫిల్మ్ సిటీలో మీరు రామోజీరావు గారి దగ్గర పనిచేశాను. అక్కడ ఎలా అనిపించింది మీకు? వారితో ఉన్న అనుభవం 2 మాటలు చెప్పండి. బికాజ్ రామోజీరావు గారు ఇస్ విజనరీ. వాట్ హ్యాపెండ్ అక్కడ ఫిల్మ్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు దే హ్యావ్ అపాయింటెడ్ more than 100 engineers. And we were actually ఒక డిపార్ట్మెంట్, మేము we were into a surveying department. మాకు షూస్ ఇచ్చి నైఫ్స్ ఇచ్చి అండ్ వర్కర్స్ని ఇచ్చి జస్ట్ గో అండ్ కట్ ద జంగల్ అండ్ గివ్ ద కంప్లీట్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద రామోజీ ఫిల్మ్ సిటీ, ఆ డిజైన్స్ అవన్నిటికీ మాకు ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఐ వాజ్ యంగ్, ఐ వాజ్ బ్యాచులర్ అండ్ ఒక 4-5 ఇంజనీర్స్, 6-7-8 ఇంజనీర్స్ ఉండేవారు. బట్ రామోజీరావు గారు ఈజ్ అ విజనరీ. ఆ టైంలోనే వచ్చి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద డ్రాయింగ్స్ అండ్ ఆల్ దట్ వన్ ఆయన మైండ్లోనే ఉండేవి. ఒక్కొక్కసారి ఇమీడియట్గా చేంజ్ చేసేవారు. హీ డజంట్ బిలీవ్ వాస్తు, హీ బిలీవ్స్ హిజ్ సంకల్పం. మేము ఇంజనీర్స్ కాబట్టి నార్త్ ఈస్ట్ అట్లా అనేవాళ్ళం. నో 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 అవన్నీ కాదు. అండ్ హీ డజంట్ బిలీవ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టెన్ ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ ఏం చెప్పిన ప్లాన్స్ అవన్నీ కూడా. అండ్ వీ వర్ ఇన్ ద వెరీ, ఐ వాజ్ నాట్ డైరెక్ట్లీ కోఆర్డినేటింగ్ విత్ హిమ్, బట్ దేర్ వర్ సమ్ టైమ్స్ నేను మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అబ్సెన్స్లో ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి కోఆర్డినేట్. హీ వాజ్ ఆస్కింగ్ ద కంప్లీట్ హౌ ద రోడ్ గోస్, హౌ ద డ్రాయింగ్ గోస్ అనేది. వీ వర్క్ దేర్ యాక్చువల్లీ. I worked 8 months below 1 year. Then I got the Dubai opportunity. కానీ ఒక అద్భుతం సార్ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే. ఇప్పుడు ఇంకా నార్మల్ గా వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కానీ ఇంతకు ముందు ఫారెన్ ఎక్కడో ఫారెన్ లో తీసారేమో అనుకునే వాళ్ళం. అండ్ వీఆర్ ప్రౌడ్ యాక్చువల్ గా. నేను 30 years ఇప్పుడు 30 years ఇప్పుడు తెలుగు బీయింగ్ ఏ తెలుగు ఇప్పుడు మమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారంటే ఇప్పుడు అన్ని కంట్రీస్లోని నాకు 7-8 కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ నార్త్ ఇండియాకి వెళ్ళిన ఆ రోజుల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు వెన్ ఐ వర్క్డ్ ఇన్ రాజస్థాన్ చంబల్ ఫెర్టిలైజర్స్లో వర్క్ చేసినప్పుడు కూడా వెన్ I used to recognize myself and I used to tell about me, హైదరాబాద్ అంటే గుర్తుపట్టేవారు కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐఎమ్ ఫ్రమ్ బాహుబలి సినిమా, RRR ఆర్ పుష్ప అని అంటే ఇట్స్ బికేమ్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ వాజ్ యూజ్డ్ బై ఆల్ దిస్ తెలుగు అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో కమింగ్. సో దట్ ఈస్ ఫినామినల్. కరెక్ట్ సార్. బాహుబలి సెట్ అలాగే ఉంచారు, అది చూడడానికి కూడా వెళ్తూ ఆయన విజన్ అప్పుడే చెప్పేవారు. ఆయన విజన్ ఇస్ టు టెల్. బట్ అఫ్ కోర్స్ నేను మై స్ట్రింగ్త్ వాజ్ వెరీ లెస్. నాకు డెస్టినీలో దుబాయ్ రాసి ఉన్నట్టుంది. అగైన్ ఇక్కడ నా వచ్చే మెంటర్ కూడా సలీం గారు కూడా, హీ నౌ ఈజ్ అ బిలియనియర్. ఆఫ్ కోర్స్ హీ హాజ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆయన మమ్మల్ని అట్లానే ట్రైన్ చేశారు. అండ్ హీ ఈజ్ సన్ మిస్టర్ అఫ్రోజ్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అట్లానే ట్రైన్ చేశారు. దే ఆర్ ట్రైన్డ్ వెరీ బ్యూటిఫుల్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఎట్ వెరీ ఎర్లీ ఏజ్. అండ్ యు నో వన్ థింగ్, ఆ జనరేషన్లో నార్మల్గా ఆ జనరేషన్లో మేము వీఆర్ థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో ఐ హ్యావ్ టు టెల్ దట్ వన్, ఎవరైతే మిమ్మల్ని ట్రైన్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేసి వెన్నుదన్నుగా నిలబడ్డారో మీరు గుర్తుంచుకోవాలని నేను ఇప్పుడు జనరేషన్ కూడా చెప్తున్నాను. డెఫినెట్ గా అవి గుర్తుండాలి సార్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హీ మేడ్ మీ ద UAE ఇన్ఛార్జ్, ఎంటైర్ UAE కాంట్రాక్ట్స్ మేనేజర్. ఐ వాజ్ టెల్లింగ్, ఒక స్కూటర్ ఇవ్వండి, ఇక్కడ నేను
ఓకే నేను నడిపించేస్తానంటే నో ఇక్కడ మీకు స్కూటర్స్ తోటి అవి వర్కౌట్ అవ్వదు. అదేంటంటే ఓన్లీ ఫర్ ద శాండ్విచ్, ఓన్లీ ఫర్ స్కూటర్ బాయ్స్, ఫుడ్ బాయ్స్ అలా ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ దే హ్యావ్ గివెన్ మీ ఇమీడియట్లీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ దుబాయ్లో ఇట్స్ ఈక్వల్ టు ఐపీఎస్ ఎగ్జామ్. ఆ రోజు 6 months 8 months పడుతుంది. అండ్ ఇట్ టేక్స్ 1.5 lakh to 2 lakhs అవుతుంది. అమ్మో. కొంతమంది 7, 8, 10 టెస్టులు కూడా ఫెయిల్ చేస్తారు. అంటే మీరు ఎన్ని టెస్ట్ల వరకు పర్మిషన్ ఉంటుంది సార్? తర్వాత అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్. కాకపోతే ఏంటంటే మీకు పర్ఫెక్షన్ వచ్చే వరకు మీరు అందుకే ఇప్పుడు డ్రైవింగ్ లో కూడా చూస్తే మొత్తం కంట్రీ అంతా ఒక టైప్ ఆఫ్ డిసిప్లైన్ లో వెళ్తుంటుంది. మీరు ఒక కంట్రీ హోల్ డిసిప్లైన్ లో మీకు డ్రైవింగ్ మీరు ఏరియల్ వ్యూస్ చూసినా అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా సిస్టమ్స్ టైట్ చేస్తున్నారు. సో ఆయన మాకు ఆ టైంలో ఏం చేస్తారంటే ఇమీడియట్ గా దే హావ్ సెంట్ టు ద డ్రైవింగ్ లైసెన్స్ అంటే. సో దట్స్ వై ఇప్పుడు వరకు బై గాడ్స్ గ్రేస్ చాలా మంది, నేను యుఐ ఆపరేషన్స్ హెడ్ కాబట్టి నా కింద ఆల్మోస్ట్ ఒక 20 కార్స్ ఉండేవి, 20 స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, నెక్స్ట్ సైట్ స్టాఫ్, hundreds of people ఉండేవారు. ఇప్పుడు వరకు వెరీ ఫ్యూ టైమ్స్ ఐ హ్యావ్ డిపెండెడ్ ఆన్ ద టాక్సీ. I never know. It's a destiny. It's a God's grace అని అనుకుంటాను. Let's talk about Dubai. అందరికీ ఇష్టమే దుబాయ్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలి టైం అనుకుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. బట్ దుబాయ్ గురించి మాట్లాడదాం. దుబాయ్ హిస్టరీ అలాగే గ్లోబల్ అపీల్ ఎలా ఉంటుంది, వీటి గురించి చెప్పండి. ఐ హ్యావ్ టు సే అబౌట్ దుబాయ్ వన్ థింగ్ అండి, బికాస్ నేను ఆల్మోస్ట్ 29 years అయింది. 29 years నుంచి చూస్తున్నాను కదా. ఫస్ట్లోని చాలామందికి దుబాయ్ అంటే ఒక అక్కడ మన బ్యాక్ ఇండియా అండ్ గ్లోబల్లీ కూడా దుబాయ్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ లాగా ఉండేది. గత 4-5 years నుంచి కొద్దిగా తగ్గిందని అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళకి అవేర్నెస్ అని అంటే దుబాయ్లో సక్సెస్ స్టోరీస్ చాలా తక్కువ. మీడియా కూడా ఎప్పుడైనా దుబాయ్ అంటే గల్ఫ్ బాధితులనే అంటారు. నేను చాలాసార్లు గల్ఫ్ వీళ్ళ మీడియా వాళ్ళతో ఫైట్ చేస్తాను. మీరు ఎందుకు అలా అంటారు అంటే ఇక్కడున్న లాస్, ఇక్కడున్న స్ట్రింజెంట్ రూల్స్, దానివలన అలా వచ్చిందని అనుకుంటాను. అమెరికాలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి, అమెరికాలో కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. దుబాయ్ కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దేర్. ఏమైందంటే ఇక్కడ లాస్ట్ 30 yearsలో మీరు ఇక్కడ లీడర్షిప్ ఎట్లా ఉంటుందంటే ఒక విజన్ ఉంటే పొలిటికల్ విల్ చాలా స్ట్రాంగ్ అండి. అండ్ సెకండ్ థింగ్ అనుకున్నది చేస్తారు. ఒక 200 countries పీపుల్ ఉంటారు. వీళ్ళ లోకల్స్, వీళ్ళ అరబ్స్, యుఏఈ నేషనల్స్ అంటాం, వాళ్ళు ఉండేది 10%. ఇప్పుడు కూడా దుబాయ్ పాపులేషన్ ఒక 35 లక్షలు ఉంటుంది, వాళ్ళు 3.5 లక్షలు. మిగతా అన్ని జనాభాలో ఒక ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, తర్వాత బంగ్లాదేశీ, పాకిస్తానీ, కొంతమంది ఫిలిపినోస్, అలా 200 countries వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడ టాలెంట్ని తీసుకొచ్చి ఏ టీమ్స్ లాగా చేసి పర్ఫామ్ చేయాలో వాళ్ళకి తెలుసు. నాకు ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నేను మా ఫీల్డ్లో ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్, 1,000 కోట్ల ప్రాజెక్ట్స్ మేము దాన్ని డిజైన్ చేసి, నేను ఎక్కువ ఫౌండేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంటాను. బికాజ్ నేను థర్మల్ ప్రొటెక్షన్లో, ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ప్రొటెక్షన్లో ఎక్కువ ఉంటాం. ఇటాలియన్స్, నేను ఇటలీ వెళ్ళినప్పుడు లేకపోతే అన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వేవారు, యూ కెనాట్ డూ ఎన్ అవర్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ దుబాయ్ చేసి చూపిస్తారు అంటే విజన్ చాలా క్లారిటీ ఉందండి వీళ్ళకి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అని మీరు విన్నారు కదా, 2 ఫ్లైట్స్తో స్టార్ట్ చేసినప్పుడు విజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ అవ్వాలి అన్నారు. చాలా మంది నమ్మలేదు. ఈ రోజు మీరు ఎమిరేట్స్ చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మీకు ఫ్యూచర్ కూడా చెప్తాను. అంటే ఆ 30 yearsలోని ఎక్స్పోనెంటల్గా గ్రో అయిపోయింది. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అమెరికాతో ఈక్వల్గా అయిపోయింది. అండ్ మీకు ఈస్ట్ మీట్స్ ద వెస్ట్ అన్నట్టు అయింది. అంటే మన కస్టమ్స్, సాంప్రదాయాలన్నీ కూడా మన ఈస్ట్లోనే ఉంటాయి. వెస్ట్రన్ డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వచ్చాయి. సో దుబాయ్ ఐ కెన్ సీ దట్ వన్. లాస్ట్ 28 years 30 yearsలో నేను ఆల్మోస్ట్ శాండ్స్ నుంచి చూసాను కాబట్టి
ఇట్స్ గ్రోన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇట్ విల్ గ్రో. ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇట్ విల్ గ్రో. నరేష్ గారు, ఇండెక్స్ ఎమిరేట్స్ గ్రూప్, ఎస్, వీటి గురించి వివరించండి. మీరు ఒక ఫౌండర్ అండ్ ఎండీగా ఉన్నారు. ఇండెక్స్ ఎమిరేట్స్ అనే గ్రూప్ కి ఒక ఆ పేరుకి కూడా ఒక స్టోరీ ఉంది. ఓకే. బికాజ్ నేను ఇనీషియల్గా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా థర్మల్ ప్రొటెక్షన్, వాటర్ ప్రూఫింగ్ అండ్ ఇన్సులేషన్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇటలీ నుంచి వచ్చేవి. ఓకే. లక్కీగా నేను ఎప్పుడైతే ఒక 7 years జనరల్ మేనేజర్ వరకు వర్క్ చేసి అండ్ ఇక్కడ మిలియన్స్ అంటాం, అక్కడ కోట్లలో అంటాం, ఆల్మోస్ట్ దుబాయ్ గ్రో అవుతున్న స్టేజ్కి నేను పెద్ద టర్న్ ఓవర్ లాగా తీసుకొచ్చి కంపెనీని బాగా రన్ చేస్తూ ఆపరేషన్స్ కాంట్రాక్ట్స్లో నేను యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడే నా వైఫ్, ఆ అమ్మాయి కూడా పద్మజ రాయపూడి, తను నేను బ్యాచులర్గా వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులాగా వెళ్ళి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. తను ఒక అమెరికన్ కంపెనీలో, లాజిస్టిక్స్ కంపెనీలో ఇక్కడ ఫ్రీ జోన్లో చేసేది. విత్ హర్ సపోర్ట్, విత్ ఒకసారి అదే అనుకున్నాం, మీరు జనరల్ మేనేజర్గా ఇంత కంపెనీ రన్ చేస్తున్నారు కదా, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ అని తను అన్నప్పుడు వీ స్టార్టెడ్ విత్ ఏ స్మాల్ సెటప్. దెన్ ఇండెక్స్ అనేది ఏమైందంటే, ఆ పేరు ఎలా వచ్చిందంటే, నేను అప్పుడు ఆ రోజుల్లో లోకల్ యుఐ నేషనల్స్ ఒక పార్ట్నర్గా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈజ్ బీన్ ఏ గుడ్ ఫ్రెండ్, స్టార్ట్ చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న ఒక కంపెనీ ఉంది, 2 years బ్యాక్ అది ఎవరో చేసి దాన్ని అది మధ్యలో సరిగ్గా నడపలేపారు, అది తీసుకో. లక్కీగా చూస్తే ఇండెక్స్ అనేది అది మా మెటీరియల్ సైడు పెద్ద పేరు. నాకు అలా లక్కీగా ఇండెక్స్ ఎంఈపీ అని వచ్చింది. నేను దాన్ని మార్చుకుని ఇండెక్స్ ఇన్సులేషన్స్ అని మొదలుపెట్టి దాని తర్వాత దాన్ని ఎమిరేట్స్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ ఎమిరేట్స్ అనే కంపెనీ యాడ్ చేయాలంటే ఎంత చాలా ఖర్చు అవుతుంది, ఇవ్వరు జనరల్గా. నేను మా యుఐ నేషనల్స్ ఫ్రెండ్షిప్లోని లేకపోతే ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎమిరేట్స్ అనేది యాడ్ చేసి అది ఇండెక్స్ ఎమిరేట్స్ అనేది నా లైఫ్లో ఆ ఇండెక్స్ అనేది అలా లక్కీగా వచ్చింది. అది కూడా డెస్టినీయే, నేను ప్లాన్ చేసుకోలేదు. ఆయన దగ్గర ఉన్న కంపెనీని ఇప్పటికి ఆయన అంటారు, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్, ఇస్ బిన్ 25 years నుంచి యుఐ నేషనల్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు అది ఆయన అదే అంటారు, నీ కష్టం. అండ్ వీ స్టార్టెడ్ విత్ 1 worker, ఒక వర్కర్తో స్టార్ట్ చేసాం. ఈరోజు మోర్ దాన్ 200 workers ఆర్ వర్కింగ్ అండ్ విత్ ఆల్మోస్ట్ ఐకానిక్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. మేము ఏం చేస్తామంటే అండి, కాంక్రీట్ కెమిస్ట్రీ అని, ఇక్కడ కాంక్రీట్ ప్రొటెక్షన్ అంటాం. అంటే వాటర్ కాంక్రీట్లో ఎక్కడ టచ్ అవుతాయి అయితే బేస్మెంట్లో, లేకపోతే రూఫింగ్లో ఆర్ ఎక్స్టర్నల్ ఫెసైడ్లో, మీరు ఇది కట్టేది శాండీ సాయిల్, ఈ ఇసుకలో ఆల్మోస్ట్ ఒక స్టిక్ కూడా నుంచోదు. కానీ ఆల్మోస్ట్ ఎంత పైకి వెళ్ళాం, ఆల్మోస్ట్ 30% భూమిలోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కూడా భూమిలో గ్రౌండ్లో మీకు బేస్మెంట్స్లో 1, 2, 3, 4 బేస్మెంట్స్ అయ్యి మీరు ఎక్కడైనా వెళ్ళి చూసినప్పుడు కార్స్ మీకు క్లీనింగ్, కార్స్ లగ్జరీ కార్స్ ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు ఉన్న కార్స్ అన్నీ కూడా బేస్మెంట్లో ఒక్క డ్రాప్ కూడా పడకూడదు. పైన ఛాలెంజెస్ ఏంటంటే, ఆ పైన బేస్మెంట్ మీద స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అండ్ మీకు వాటర్ ఫీచర్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది కాక మీకు పెద్దది ఏంటంటే, ఇక్కడ భూమిలో తవ్వితే ఒక స్విమ్మింగ్ పూల్ తవ్వకుండా ఒక 5 feet తవ్వితే వాటర్ వచ్చేస్తుంది. అదే మనకి మన హైదరాబాద్లో వాటర్ ఎంత పడింది అంటే 200 feet 300 feet అలా. ఇక్కడ నార్మల్గా చిన్న తవ్వితే ఆ వాటర్ ఎంత డేంజర్ అంటే, ఆ వాటర్ని దాన్ని మేము అది కన్స్ట్రక్షన్ పనికిరాదు. దాంట్లో అన్ని కెమికల్స్, మినరల్స్, సల్ఫర్, కార్బన్ అండ్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి. మొత్తం బిల్డింగ్ కాంక్రీట్ దెబ్బతింటుంది, స్టీల్ దెబ్బతింటుంది. సో మాది ప్రొటెక్షన్ ఏంటంటే, మేము కాంక్రీట్లో ఏం ఎడిటివ్స్ వాడాలి, దాన్ని కన్స్ట్రక్షన్ కెమిస్ట్రీ అంటాం. అది కాక ఏం లైనర్స్ ఇవ్వాలి, దాన్ని వాటర్ ప్రూఫింగ్ అంటాం. అది కాక థర్మల్ ఇన్సులేషన్స్ లేకపోతే డ్రైనేజ్ లేయర్స్ ఉంటాయి. సో అదొక ఆస్పెక్ట్. దాని తర్వాత రూఫింగ్లో మీరు కాంక్రీట్ అయిన తర్వాత ఇక్కడున్న టెంపరేచర్స్, డిజర్ట్లో టెంపరేచర్స్ 50-55 వెళ్ళిపోతాయి. బట్ ఇన్ని ఏసీలు నడుస్తున్నాయి. ఆ ఏసీ కూడా మేము ఎనర్జీ సేవింగ్ లాగా 20% ఏసీ కాస్ట్ను కూడా తగ్గించేలా రూఫింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఒక 5 నార్మల్ మదర్ స్లాబ్ అయిన తర్వాత 5-6 లేయర్స్ వేస్తాం. అందులో వాటర్ ప్రూఫింగ్, ఇన్సులేషన్, డ్రైనేజ్, జియో టెక్స్టైల్ అంటారు, అంటే దాన్ని ఫిల్టర్ లేయర్స్. దాని తర్వాత పైన రూఫ్లో కూడా బ్రహ్మాండంగా టైల్స్ వేసి షాపింగ్ మాల్స్లో కోర్టులా చేస్తారు.
ఎందుకంటే పైన ఏసీ మెషిన్స్ అన్ని ఉంటాయి నడవడానికి. సో ఇవన్నీ కూడా మొత్తం దాని ఇండస్ట్రీని మేము థర్మల్ ప్రొటెక్షన్ అంటామండి. ఆ థర్మల్ ప్రొటెక్షన్ వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 20,000 crores మార్కెట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒక 30-40 మంది ఉంటారు. లక్కీగా టాప్ 10లో మేము కూడా ఉంటాము. అండ్ నేను వాటర్ ప్రూఫింగ్ అండ్ ఇన్సులేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కెమిస్ట్రీ స్పెషలిస్ట్గా అందరికీ ఆల్మోస్ట్ దుబాయ్లో ఉన్న అన్ని పెద్ద డెవలపర్స్కి గవర్నమెంట్ పొజిషన్కి అందరికీ తెలుసు. దాని తర్వాత గ్రూప్లో ఏం చేసామంటే కొన్నాళ్ళు గ్రో అయిన తర్వాత మా గ్రూప్లోనే మెటీరియల్స్ మెషినరీకి ఒక వేరే కంపెనీ ట్రేడింగ్ కంపెనీస్ పెట్టాం. తర్వాత యూకే లండన్ ఎక్స్పాండ్ అయ్యాం, అమెరికా ఎక్స్పాండ్ అయ్యాం. అండ్ 3 years బ్యాక్ ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కువ మనీ ఇంజనీరింగ్లో మనీ వస్తున్న తర్వాత అయితే గోల్డ్లో పెడతారు, లేకపోతే ప్రాపర్టీలో పెడతారు. సో నేను లాస్ట్ 15 years నుంచి ఇక్కడ దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటూ వస్తున్నా. ఎప్పుడు ఇక్కడ ఈ కంట్రీ నేను బలంగా నమ్మాను, అందరికీ కూడా అదే చెప్పేవాడిని. చాలా మంది భయపడినా సరే ఇప్పుడు అందరూ కూడా మొత్తం ప్రపంచం దుబాయ్ వైపు చూస్తుంది. దెన్ దట్స్ ద రెస్ట్ ఈస్ ద హిస్టరీ. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, అన్న ఎలా కొనాలి, ప్రాపర్టీ ఎలా కొనాలి, రెంటల్ ఏమొస్తాయి. అండ్ లక్కీగా తెలుగు వాళ్ళలో చాలా మంది ఫ్రెండ్స్ అది చాలా మంది కొన్నారు. అండ్ ప్రాపర్టీస్లోకి ఒక 3 years బ్యాక్ వచ్చామండి. సో 3 years బ్యాక్ ప్రాపర్టీ ఇండెక్స్ బెరీ అని వచ్చాం. మంచి టీం ఉంది, అన్ని కంట్రీస్కి వెళ్ళి దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది ఇండెక్స్ ఎమిరేట్స్. అండ్ నా వైఫ్ పద్మజ కూడా తను షీ హెస్ బీన్ సపోర్టివ్. నేను ఫ్రంట్ ఎండ్ ఉంటే తను బ్యాక్ ఎండ్. అండ్ అన్ని కంపెనీస్కి ఫైనాన్షియల్ మేనేజర్ అందరూ ఉన్నా ఆ చెక్ నా వైఫ్ చూసిన తర్వాత నేను సంతకం అండ్ అన్ని చోట్ల అంత స్టాఫ్ ఉన్నా. సో షీ మేనేజెస్, ఇప్పుడు కూడా షీ ఈజ్ మేనేజింగ్. అంటే 2 wheels ఉండాలండి. అండ్ తను వెన్ ఎవర్ ఐ మీన్ డౌన్ షీ హస్ బీన్ వెరీ స్ట్రాంగ్. తను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. వాళ్ళ ఫ్యామిలీ కూడా బిజినెస్ అవన్నీ చూశారు, అందువలన షీ హస్ బీన్. ఐ హ్యావ్ 2 boys, ఇద్దరు ఇక్కడే పుట్టారు. ఇద్దరు పెద్ద అబ్బాయి న్యూయార్క్లో పెన్సిల్వేనియాలో మొన్నే అండర్ గ్రాడ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, మొన్న అయింది. చిన్న అబ్బాయి స్టార్ట్ అయ్యాడు ఇంజనీరింగ్. పెద్ద అబ్బాయి వాడు కంప్యూటర్స్ టెక్లోనే ఉంటూ నా బిజినెస్లోనే టెక్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ చిన్న అబ్బాయి ప్రాపర్ సివిల్ ఇంజనీరింగ్, అంటే నా బిజినెసెస్ ని ముందుకు తీసుకెళ్ళాడు. అలా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఇక్కడ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాం కాబట్టి దుబాయ్లో, సార్ ఇక్కడ రిస్క్లు ఏంటి, అలాగే లీగల్ ఇష్యూస్ ఏంటి, వీటి గురించి ఒకసారి మాట్లాడదాం సార్. అంటే దానికన్నా ముందు ఒకటి చెప్తానండి. రిస్క్ కన్నా ప్రాపర్టీ కన్నా ముందు చాలా మందికి దుబాయ్ అంటే ఒక మిత్ ఉంది. ఎందుకంటే ఒక అప్రెన్షన్ అంటాం, దాన్ని అపోహ అంటాం తెలుగులో. నేను మాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కొద్దిగా ఫ్లో వస్తుంది. స్టార్టింగ్ లో కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన అలవాటు ప్రకారం నేను తెలుగు స్ట్రాంగే, కాకపోతే కొద్దిగా దాన్ని అనుకున్నది. అపోహలు ఏంటంటే దుబాయ్ అని అంటే ఏమి రూల్స్ ఉండవు, లేకపోతే మోసాలు ఎక్కువ ఉంటాయి, అండ్ ఇంకొకటేమో ఆపర్చునిటీస్ ఉండవు అని ఒక అపోహ ఉంది. ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం ఒకళ్ళకి ఇద్దరికి లేకపోతే కొంతమందికి అవ్వచ్చు, నేనేమి నువ్వు చెప్పట్లేదు. గత 5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ కరోనా తర్వాత నుంచి దుబాయ్ వాళ్ళు ఏం చేశారంటే చాలా రిఫార్మ్స్ పెట్టారండి సంస్కరణలో. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ కంపెనీలో నా లోకల్ యుఏఈ నేషనల్ పార్ట్నర్ ఒకళ్ళు ఉంటారు అని. ఇప్పటికే ఆయన కంటిన్యూ అవుతున్నారు, కానీ వేరే కంపెనీస్లో అవసరం లేదు. 100% మీరు కంపెనీ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా. కంపెనీ ఎంత ఈజీ తెలుసా అండి, మీకు టాలెంట్ ఉండి, కాన్ఫిడెన్స్ ఉండి, కోర్ కాంపిటెన్స్ అంటారు, అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్క 2 లక్షలు 3 లక్షల రూపాయలు చాలు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే ఒక డేటా ఏంటంటే ఎన్నో వేల కంపెనీలు స్టార్ట్ అవుతాయి. బిజినెస్ లో స్టార్టింగ్ అనేది ముఖ్యం కాదు, జర్నీ, దాని తర్వాత సక్సెస్. చాలా కంపెనీస్ నెక్స్ట్ ఇయర్కి రెన్యూ అవ్వవు. కానీ నేను అనుకోవడం నెక్స్ట్ ఇంకో 5-10 yearsలో చాలా తెలుగు పీపుల్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చాలా పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉంది. మీకు తెలుగులో అండి ఐ థింక్
తెలుగు వాళ్ళు 2 to 3 లక్షలు ఉన్నారండి. కానీ మెజారిటీ బ్లూ కాలర్ జాబ్స్లో ఉన్నారు. బ్లూ కాలర్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్లో ఉన్నారు. బిజినెస్ మాకంటూ ఒక తెలుగు బిజినెస్ అని గ్రూప్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తుంటారు మా దగ్గరికి ఆర్గనైజర్స్ వాళ్ళు. ఒక 500 to 1000 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద బిజినెస్. బట్ వన్ థింగ్ అండి, దుబాయ్లో ఏమైతే అపోహలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కాదు అవి. ఎందుకంటే సంస్కరణలో ఏం చేశారంటే లోకల్ యుఏఈ నేషనల్ అది తీసాడండి. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ మీరు 2 మిలియన్లు అంటారు, అంటే 5 కోట్లు 5 కోట్లు ప్రాపర్టీ పెడితే 10 సంవత్సరాలు గోల్డెన్ వీసా అంటే పిఆర్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఇచ్చి ఎవ్రీ 10 సంవత్సరాలకి అది మీకు రెన్యూ అవుతుంది. అది ఇచ్చారు. అది పెద్ద చాలా మంచి ఇంపాక్ట్ వచ్చిందండి. ఎందుకంటే వేరే యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్లో వాళ్ళు జాబ్స్ ఆపర్చునిటీస్ కొంతమందికి బాగా చదువుకున్న వాళ్ళకు ఉన్న ఈ వాట్ యు కాల్ వీసాస్కి అక్కడ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఈ 10 years ఎప్పుడైతే ఈ పిఆర్ని ఇచ్చారో చాలా మంది ఇక్కడ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ 30 ఏళ్లలో నేనైతే ఈ దేశాన్ని నమ్మి ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితమే మొదలెట్టాను. చాలా మంది కొంతమంది ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు కొంటున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు టూరిస్టులు కొంటున్నారు. అండ్ రిస్క్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే దాన్ని ఫ్రీ హోల్డ్ లా అంటారండి. ఫ్రీ హోల్డ్ లా అంటే మీరు హైదరాబాద్లో కొనుక్కున్నట్టే ఇక్కడ కొనుక్కోవచ్చు. అది తర్వాత మీ పిల్లలకి ఆ ప్లాట్ కానీ అది కానీ దానికి మీకు నెక్స్ట్ జనరేషన్కి రైట్స్ వెళ్తుంది. దాన్ని ఫ్రీ హోల్డ్ లా అంటారు. 20 years బ్యాక్ 2001-2లోనే ఫ్రీ హోల్డ్ లా అని పెట్టారు. కానీ ఇవన్నీ రూల్స్, ఇవన్నీ గేట్లు రిఫార్మ్స్ చేసి ఈ రెస్ట్రిక్షన్స్ ఎత్తేసారు. కాబట్టి కరోనా తర్వాత దేశాన్ని చాలా మంది చూసి మీరు నెక్స్ట్ మీరు 2-3 days ఉంటారు కాబట్టి చూస్తే డెఫినెట్గా మీరే చెప్తారు. ఎవరైనా వచ్చి చూసుకోండి, చాలా మంది కొంటున్నారు. అండ్ దుబాయ్లో రిస్కులు అంటే ఏంటంటే మీరు కొనుక్కునేటప్పుడు మంచి ప్రాపర్టీ డెవలపర్స్ని చూసి, ఎస్టాబ్లిష్డ్ డెవలపర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి కొనుక్కోండి. అండ్ రిస్క్ అనేది మాత్రం ప్రజెంట్గా చాలా మిటిగేట్ అయిపోయిందండి. లీగల్ ఇష్యూస్ అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఇక్కడ దుబాయ్ డిఎల్డి అంటారు, దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి బిలియన్ డాలర్స్ చెప్తాను, 50 బిలియన్ నుంచి 300 బిలియన్ డాలర్స్ వరకు లాస్ట్ 4 yearsలో గ్రో అయిపోయింది. 1 బిలియన్ అంటే 7,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్ల నుంచి 5 times అయిపోయిందండి. దానికి లీగల్ ఇష్యూస్ ఇక్కడ ఏంటంటే టైటిల్ అని ఉంటుంది మాకు. ఇక్కడ దుబాయ్లో ఫస్ట్ టైం హోల్ వరల్డ్లో అదే గవర్నమెంట్ ఎంటిటీ దుబాయ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి కంప్యూటర్స్ మన టోటల్ టెక్ తోటి అనుసంధానం చేశారు. అంటే బ్లాక్ చైన్లో ఏంటంటే మేము ఇప్పుడు మీరు ఎంత పెద్ద ప్రాపర్టీ కొన్నా ఫోను ఓటీపీ వస్తుంది, మీరు జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నంత ఈజీ. వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా 5-star హోటల్స్లో ఉంటాయి. ఒక్క 20 minutes మీరు 10 కోట్లైనా 100 కోట్లైనా 1000 కోట్ల డీలైనా అంతా చాలా చట్టబద్ధంగా, అంతేగాని దానికి ఉండదు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చెప్తే అది కన్స్ట్రక్షన్లోనేమో రెరా అని ఉంటుంది, దాన్ని నేను తర్వాత చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ వరకు వస్తే మీకు లీగల్ ఇష్యూస్, దేశం యంగ్ కంట్రీ, ఇవన్నీ కంప్యూటరైజ్డ్ అయిపోయి కనుక ఆ డాక్యుమెంట్స్ వాటి దగ్గర ఇష్యూస్ లేదు. టైటిల్ డీడ్ అంటూ వచ్చిందంటే అది మీది, దాని మీద డిస్ప్యూట్స్ ఉండవండి. అందువల్ల లీగల్లో వేరే ఇప్పుడు ఇండియాలో ఉన్న పెద్ద లాంగ్ చైన్ లింక్ డాక్యుమెంట్స్ అలా ఇప్పుడు ఇక్కడైతే మాత్రం ఆ లీగల్ ఇష్యూస్ ఏమి ఉండవండి. ఓకే, కంపారిజన్ వైజ్ గానే మాట్లాడదామండి. ఇప్పుడు ప్రాపర్టీ కొనాలని పర్టికులర్గా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు దుబాయ్ దాకా ఎందుకు రావాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకళ్ళు స్టార్టింగ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఏం చూస్తారంటే శాలరీలో మెయిన్ మ్యాక్సిమము ఎక్కువ పర్సంటేజ్ పోయేది రెంట్కి. ఇక్కడ 10% రెంట్ వస్తుందండి. మీరు ఒక 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటే 10% రెంట్ వస్తుంది. అదే ఇండియాలోనే ఇంకా వేరే చోట వేరే కంట్రీస్లో అంటే 2% నుంచి 5 to 6% మధ్యలో వస్తుంది. బాగా లక్ ఉంటే 4-5% వస్తుంది. రెంటల్ ఇక్కడ ఎక్కువ అండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ లాస్ట్ 4 yearsలో
మీకు కరోనా వచ్చిన తర్వాత దుబాయ్ని ఎక్కువ నమ్మారు. ఎందుకంటే కరోనాని హౌ దే డెల్ట్ చాలా సేఫ్గా. మాకు చాలా తక్కువ లాక్డౌన్లో ఐ థింక్ మా కన్స్ట్రక్షన్ మా ఫీల్డ్ అయితే మేము అసలు ఐ థింక్ వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఆన్ ద ప్లానెట్ వీ నెవర్ స్టాప్డ్ ద వర్క్ డ్యూ టు ద లాక్డౌన్. చాలా మంది బిలియనీర్స్ కూడా అప్పుడు వచ్చారు. అందువలన మీకు దుబాయ్లో ఎందుకు రావాలంటే ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, మీకు సేఫ్టీ అండ్ లైఫ్ స్టైల్ ప్లస్ ఆపర్చునిటీస్. ఎందుకు ఆపర్చునిటీస్ అంటే వీళ్ళు కొన్ని విజన్స్, గవర్నమెంట్ నుంచి కొన్ని విజన్స్ పెట్టి దే వాంట్ టు మేక్ డబుల్ ద పాపులేషన్. ఇప్పటికే లాస్ట్ 2 yearsలో ఒక 2 లక్షల దాకా జనాభా పెరిగారు. నెక్స్ట్ 10 years 15 yearsలో దీన్ని డబుల్ చేద్దాం అనుకుంటున్నారు. ఏదైనా కంట్రీ డబుల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీకు అన్ని సెక్టర్స్ గ్రో అవుతాయి, అవకాశాలు గ్రో అవుతాయి. నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను. సో రెండో టైప్ ఇన్వెస్టర్స్, బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇంకా బిగ్ ఇన్వెస్టర్స్కి అయితే నేను అంత పెద్ద వాళ్ళకి సజెషన్ ఇచ్చేంత రేంజ్ కాదు నాది. వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళు మొత్తం అన్నీ చూసుకుని కంట్రీ ఎకనామిక్ గ్రోత్, పొలిటికల్ స్టెబిలిటీ అన్నీ చూస్తే, అందుకని చాలా మల్టీనేషనల్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళంతా డిజిలెన్స్ చేసుకుని. సో నేను చెప్పేది ఏంటంటే చిన్న ఇన్వెస్టర్కి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే పిఆర్ దొరుకుతుంది. అండ్ పెద్ద ఇన్వెస్టర్స్కి అయితే వాళ్ళకి నేను చెప్పకనక్కర్లేదు. ఇండియాలో తీసుకోమంటారా ఇక్కడ అనేది మీ సజెషన్ ఏంటి సార్? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు లెటర్స్ సే చాలా మంది తెలుగు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో, చాలా మంది చిన్న బిజినెస్ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ పిల్లల్ని వేరే కంట్రీస్ పంపించేసుకున్నారు. ఒక కంట్రీ పంపించుకున్నా వాళ్ళకి డాలర్స్లో ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ అంటే అయితే ఆ కంట్రీలో సెటిల్ అయిపోవాలి. రెండోదేమో వాళ్ళకి మనీని ఎప్రిషియేట్ అవ్వాలి. మనీని ఎప్రిషియేట్ అవ్వాలంటే మాత్రం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఎల్డర్ పీపుల్ కూడా వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎన్ఆర్ఐస్ అయినప్పుడు వీళ్ళు ఈ మనీని మళ్ళీ ఇండియా తీసుకెళ్ళిన ట్యాక్సేషన్ ఉండదు. నెక్స్ట్ దుబాయ్లో ఇంకొకటి ఏంటంటే నో ఇన్కమ్ ట్యాక్స్, నో క్యాపిటల్ గెయిన్స్. మీరు సపోజ్ 2 కోట్లకు కొని 3 కోట్లకు అమ్మారనుకోండి, వేరే కంట్రీస్లో క్యాపిటల్ గెయిన్స్ ఆ కోటికి కట్టాలి. ఇక్కడ లేదండి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, క్యాపిటల్ గెయిన్స్ లేదు, నో క్యాపిటల్ గెయిన్స్. అండ్ దాని ఆ ప్రాపర్టీని కొనుక్కున్న మీరు ఎవరు అడగరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని కూడా అడగరు. కానీ చాలా మంది లీగల్గా ఇండియా నుంచి తెచ్చుకుంటున్నారు, అమెరికా నుంచి తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి మెయిన్ రెంటల్ ఇన్కమ్ ఒకటి. ఇంకా అతిపెద్ద ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? దర్హామ్స్. అంటే మా కరెన్సీ పేరు దర్హామ్స్ కదా, దర్హామ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక సీక్రెట్ ఏంటంటే దర్హామ్ ఈజ్ నథింగ్ బట్ డాలర్. నేను లాస్ట్ 30 ఏళ్ళ నుంచి ఈ దర్హాము డాలరు పెగ్డ్ అండ్ అంటే రూపీ పడినప్పుడు మా దర్హామ్ అండ్ డాలర్ 2 ఇంక్రీజ్ అవుతాయి. అంటే మా డాలర్ తోటి లింక్డ్ ఎకానమీ మాది. అందువల్ల మీరు ఇండైరెక్ట్గా డాలర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు డాలర్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కడ ప్రపంచంలో డాలర్లో మీకు మీ కరెన్సీ డౌన్ అయినప్పుడు అది అప్రిషియేట్ అవుతుంది. అది కాక డాలర్ మీద 8 to 10% వస్తుందంటే బ్యాంకుల్లో కూడా డాలర్లో అంత రాదండి. అందువల్ల అనుకుంటున్నా నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ 2-3 yearsలో మినిమం 2.5 లక్షల మంది జనాభా వచ్చారు. ప్రతి సంవత్సరం 1,20,000 యూనిట్స్ అమ్ముతున్నారు. అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ ఆ 1,20,000 యూనిట్స్ ఎంత కాస్ట్ అంటే 250 to 300 బిలియన్. 1 billion is 7,000 crores. 300 billion ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అంటే అంత పెరిగింది. 1,25,000 మంది కొంటున్నారు. అది డేటా. సో ఇది ఇంకా 2 years 3 years ఆ డిమాండ్ అది మేము చూస్తుంటే ఆ డిమాండ్ ఉంటూనే ఉంది. అది ఆపర్చునిటీస్ వలన ఈ కంట్రీ అన్ని చోట్ల పెరిగేది. నేను దానికే చెప్తుంటాను, ఎందుకంటే ట్యాక్సులు లేవు, ప్లస్ మీకు రెంట్ ఎక్కువ వస్తుంది. మీరు డాలర్ మీద ఇది చేస్తున్నారు. ఫ్యూచర్లో డాలర్ పెరిగినప్పుడు, రూపీ తగ్గినప్పుడు మీకు అది కూడా అప్రిసియేషన్ ఉంటుంది. అందువలన పీపుల్ ఆర్ బయింగ్ అండి. ఇందాక మాటల్లో అన్నారు కదా సార్, 2-3 లక్షలు ఉన్నా సరే మీ దగ్గర బిజినెస్ చేయడానికి దుబాయ్ రావచ్చు. బెస్ట్ ప్లేస్ ఏది దుబాయ్లో? ఇలా బట్టి మాట్లాడారు. వన్ థింగ్ అండి, ఇక్కడ లైసెన్స్ ఓపెన్ చేయడానికి నార్మల్గా మీరు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. 5,000 or 10,000 దరామ్స్ అంటే 2.5 లక్షలతో స్టార్ట్ చేసేయచ్చు. కానీ మీకు టాలెంట్ ఉండాలి, మీకు కోర్ కాంపిటెన్స్ ఉండాలి. అది ఓన్లీ స్టార్టింగ్, ఇట్స్ ఎ క్యాచ్. బట్
బెస్ట్ ప్లేస్ ఏంటంటే సపోజ్ చాలా మంది ఫిమేల్ మీలాంటి క్రియేటివిటీ వాళ్ళు, లేకపోతే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్ఎల్స్ డిజైనర్స్ అండ్ ట్రేడింగ్ పీపుల్. ఎందుకంటే ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి మర్చిపోయాను, థ్యాంక్స్ టు మోడీ గారు. మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 10 years మాకు టెంపుల్స్ వచ్చాయి ఇక్కడ, అండ్ ప్రౌడ్గా మేము తిరుగుతున్నాం. 30 ఏళ్ల క్రితం వేరు, ఇప్పుడు ఆయన అంటారు కదా ప్రౌడ్గా తిరుగుతున్నాం. అండ్ ఆయన ఒక ఈ కంట్రీకి ఆ కంట్రీకి లీడర్షిప్లో చాలా డిఫరెన్స్ వచ్చిందండి. మోడీ గారు వస్తుంటే ఇక్కడ ఫ్లైట్కి మొత్తం ఇక్కడ ఉన్న మినిస్టర్లంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన హక్ చేసుకుని, అబుదాబి లాంటి ప్లేస్లో టెంపుల్ వచ్చింది మాకు, దుబాయ్లో కూడా మా ఇంటి దగ్గర ఇంకో పెద్ద టెంపుల్ వచ్చింది. ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ని ఒక అగ్రిమెంట్ లాగా ఇండియా అండ్ దుబాయ్ చేసుకున్నారండి, యుఏఈ. చాలా ట్రేడింగ్లో ఒక 60-70 ప్రొడక్ట్స్ సెపా అగ్రిమెంట్ అని, అందులో ట్యాక్స్లు ఉండవు. సో చాలా మంది ఆ ట్యాక్స్లు ఏదైతే లేదో దాన్ని ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అంటే ఆపర్చునిటీస్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ మోడీ గారు ఇంకొకటి పెట్టారు, భారత్ మార్ట్ అని చెప్పి. ఇక్కడ ఒక పెద్ద ఫ్రీ జోన్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, ఎవరైనా సరే మీకున్న టాలెంట్ ఉంటే ఒక చిన్న మీరు ఒక షాప్లో పెట్టుకుని ఓపెన్ చేసుకుని, మీరు అన్నారు కదా ఎంత పెద్ద పెట్టుబడులు ఏం అక్కర్లేదు, మీ టాలెంట్ మీకున్న చేసి, మీకున్న కనెక్టివిటీ చేసి ఇక్కడ ఆర్డర్స్ తీసుకొని, ఇక్కడ మన చైనీస్ ఇక్కడ చేస్తారు. ఇంటర్నేషనల్ సిటీ అని చెప్పి దుబాయ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చైనీస్ స్పేస్ అవుట్ సైడ్ ద చైనా, కొన్ని బిలియన్స్ దరామ్స్ బిజినెస్ అవుతుందండి. అలాగే మోడీ గారు భారత్ మార్ట్ని, అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా ఎంక్వైరీ, చాలా మంది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. దాని గురించి మీరు అందరూ సెర్చ్ చేయండి, మీ వ్యూవర్స్ని కూడా. అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అంటే మేము ఏదైనా లోకల్ సపోర్ట్ ఏది కావాలంటే దాని గురించి అంటే మా టీం ఉంది, మా వాళ్ళు చెప్తారు. సో మీకు ఆపర్చునిటీస్ అనేవి ఈ కంట్రీలో నెక్స్ట్ 10 years చాలా ఉంటాయండి. చాలా మందికి ఆశ ఉంటుంది బుర్జ్ ఖలీఫా ఈ ప్లేస్ లో, పర్టికులర్ గా ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కూడా మేము ఏదైనా ప్రాపర్టీ తీసుకోగలమా, అంత స్థాయి మాకు ఉంటుందా, లేకపోతే ఇంత బడ్జెట్ ఉంది మా దగ్గర, పెట్టుబడి పెట్టాలనుకున్నాం, ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నాం, ఈజ్ దట్ ద బెస్ట్ ప్లేస్ ఆర్ నాట్, అంటే పాసిబుల్? వన్ థింగ్ అండి, నేను చెప్పేది ఏంటంటే దుబాయ్ మొత్తం, దుబాయ్లో ఎక్కడైనా దుబాయ్ బెస్ట్ ప్లేస్. నేను ఇంకా అసలు దాని గురించి ఓన్లీ దుబాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 5-6 hours పడుతుంది. అంటే వీళ్ళకి అంత విజన్ ఉంది. విజన్ 2040 విజన్ ఏంటంటే పాపులేషన్ డబుల్, నెక్స్ట్ ఏమో ఎవ్రీథింగ్ దే ఆర్ ప్లానింగ్ ఇన్ ఏ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దట్. ఇంకొకటి D33 అని ఉంది, అంటే వాళ్ళు జీడిపిని ప్రజెంట్గా దుబాయ్ జీడిపి ఒక 100 or 120 billion ఉంటుంది, దాన్ని డబుల్ చేద్దామని. దాన్ని డబుల్ చేసినప్పుడు మీకు ఎలాగా పాపులేషన్ కావాలి, ఇవన్నీ కావాలి. అందువల్ల కొత్త ప్రాజెక్ట్స్ దుబాయ్లో ప్రజెంట్గా ఎయిర్పోర్ట్ మీరు చూసారు, మీరు వచ్చారు ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రజెంట్గా ఒక 90 million, ఒక 90 million, అంటే మిలియన్ అంటే కోటి అనుకోండి, 9 crores. దానిని ఫ్యూచర్లో కొత్త ఎయిర్పోర్ట్ దానికి 4 times కడుతున్నారు. అక్కడ దాన్ని దుబాయ్ సౌత్ ఎయిర్పోర్ట్ అంటారు. ఆ ఏరియాలో మీరు అడిగిన క్వశ్చన్కి, ఆ ఏరియాలో ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నా అది ఫ్యూచర్. దానికి అయ్యే ఖర్చు 36 billion, అంటే ఆల్మోస్ట్ 2,000 కోట్లు. ఐ థింక్, ఐ డోంట్ నో, క్యాలిక్యులేటర్ తీసుకోవాలి. 40 billion అంటే 40 into 8 crores. సో $40 billion తోటి అది ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అక్కడే పామ్ జబలాలి అని ఒక ఆల్మోస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్, సముద్రంలోనే పామ్ ట్రీ షేప్లో ఉంటుంది. అక్కడ అది పెద్ద డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ దగ్గర ఎవరు కొనుక్కున్నా దే విల్ నాట్ గో రాంగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, వీళ్ళు ఏదైతే ఈ ప్రాపర్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్రిసియేషన్లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ 2 million అనంటే 5 కోట్లు ఒకేసారి పెట్టక్కర్లేదు. అది కూడా ఏం చేశారంటే 10% కట్టండి, 10 years వీసా ఇస్తున్నారు. అంటే 10 years 10%కే ఇస్తున్నారు. అంటే లిటరల్లీ 50-60 లక్షలకే ఇస్తుంటే అప్పుడు మీకు ఏంటంటే ఒక్కసారి మీకు ఈ కంట్రీ ఓన్ అని మీకు ఫీలింగ్ వచ్చిన రోజున మీరు భయపడరు. నేను ప్రజెంట్లీ ఐ థింక్ దుబాయ్లో అదే అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు క్రాష్ అవుతుంది అంటే. క్రాష్ ఎప్పుడు అవుతుందంటే కంట్రీ మనది కాదు అనుకున్నారు. 10 years ఆ కంట్రీయే మనకి ఇస్తున్నప్పుడు ఆపర్చునిటీస్. అందువల్ల నేను ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ వన్. నెక్స్ట్ 10 years కూడా చాలా మంది వచ్చి ఈ గోల్డెన్ వీసాని తీసుకుని
ఈ 5 crores ప్రాపర్టీలో 10% కట్టి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఎస్, కొన్నిసార్లు మీ ఇంటర్వ్యూస్ కానీ మీ స్పీచెస్ కానీ అవి విన్నప్పుడు అందులో భాగంగా నాకు ఒక్కటి వాసవి కమ్యూనిటీ గురించి నేను విన్నాను సార్. అంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇండియా తోటి సంబంధాలు అనేవి తెగిపోయాయి, ఆ కనెక్టివిటీ మిస్ అయిపోయారు జనరేషన్ వైజ్ గా చూసుకున్నా కూడా అని చెప్పి అందులో భాగంగా మీరు ఏర్పాటు చేసిందే ఈ వాసవి కమ్యూనిటీ. అంటే ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది? ఇది ఒక 2 things అండి. మామూలుగా ఎన్ఆర్ఐస్ బయటకు వస్తాయి. ఇక్కడ వచ్చినప్పుడు మేము వచ్చి ఆల్మోస్ట్ అదే 28 years అవుతుంది కదా. క్యాస్ట్ కులము అని చూడకుండా ఒక్క సర్వీస్ ఓరియంటెడ్గా ఎక్కడున్నా నలుగురున్నా సరే దాన్ని సర్వీస్గా చెయ్యాలి అని పెట్టింది జనరల్గా వాసవి చారిటీస్. మేము వాసవి దుబాయ్ది కూడా పెట్టాము. ఒక 6 ఫ్రెండ్స్తో ఫస్ట్ పెట్టాము. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళకున్న జాబ్ రీత్యా మూవ్ అవుతే అది ఫైనల్గా నేను వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్గా చేసి దాన్ని పిల్లల్ని చదివించడం అండ్ ఎవ్రీ టైము ఒక సంవత్సరానికి ఒకసారి కూర్చొని సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి అంతా సహాయం చేసుకుని పిల్లల్ని ఆల్మోస్ట్ చదివించడం. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఏదైనా కమ్యూనిటీ పరంగా మెయిన్ అంటే సర్వీస్ పరంగా దానిని ముందుకు తీసుకెళ్ళామండి. దానికి నేను వన్ ఆఫ్ ద కో-ఫౌండర్. దాని తర్వాత కూడా చాలా ఆర్గనైజేషన్లో నేను అడ్వైజర్ని అండ్ డోనర్ని, ప్లస్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా. అండ్ మాకు జనరల్గా ఏమైనా అడుగుతారు ఎన్ఆర్ఐస్, ఇక్కడున్న మా దుబాయ్ వాసవి పీపుల్ అని ఏం అడగరు. అడిగితే మహా అయితే తిరుపతిలో మీకు ఎవరన్నా ఉంటే దర్శనం కానీ అకామిడేషన్ అంటే, అలాగే మా టీము నేను కొంతమంది టీముని పెట్టి ఒక 100 families దాకా వాళ్ళు వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళి దానికి అక్కడ ఉన్న అకామిడేషన్ చేసుకోవడం కానీ డివైన్ సర్వీస్ లాగా. అంటే అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా, ఏదో చిన్నది అంత పెద్దగా ఇదేం కాదండి. ఉన్నంతలో అంటే మాతృదేశానికి దూరంగా ఉన్నాం అండ్ కమ్యూనిటీ పరంగా మా వాళ్ళు ఎప్పుడైనా సరే ఐఎమ్ ప్రౌడ్ దట్ మా వాళ్ళు అందరూ చాలా మంచోళ్ళు. ఆలోచించేది ఏంటంటే ఎక్కడున్నా ఏదో ఒకటి మంచి చేయాలి. అందుకన్నా ఇప్పుడు మీ దుబాయ్ అన్ని గ్రూప్స్లోని ప్రతి చోట యాక్టివ్గా ఉంటారు. ఉండి అందరికీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఇక్కడ మేము పెద్దవాళ్ళం కొంతమంది ఉన్నాం, వాళ్ళు గైడ్ చేస్తాం. సో మీరైతే ఒక ఆశ చిగురించేలా చేశారు. దుబాయ్లో కూడా ప్రాపర్టీ తీసుకోవచ్చు, దాని ద్వారా బిజినెస్ కూడా చేయొచ్చు. ఒక ప్రాపర్టీ మనకి దుబాయ్లో కూడా ఉంది అని తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక సపోర్ట్ ఇచ్చే మాట అండి ఇది. వస్తుంటారా ఇండియా? నేను వస్తుంటానండి, ఎందుకంటే ఇండియాలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. హైదరాబాద్లో అయితే రిలేటివ్స్ ఉన్నారు, వైఫ్ తరఫున ఉన్నారు. అఫ్ కోర్స్ మా మదర్ అయితే లాస్ట్ 5-6 years నుంచి నాతోటే ఉంటున్నారు. అండ్ నా ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ ఫ్యామిలీ కజిన్స్ ఉన్నారు. నేను ఒక్కొక్కసారి యూ కాంట్ బిలీవ్, దుబాయ్ అనేది ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. హైదరాబాద్ నుంచి బాంబే ఎలాగో అలా అయిపోయింది. వారానికి 60 flights ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి మార్నింగ్ వచ్చి నైట్ వచ్చేస్తుంటా, ఒకసారి 1 night వస్తుంటా. మీ ఓపిక సరే. నేను ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక 20 సార్లు వస్తాను. 20 సార్లు? ఎందుకంటే ఎక్స్పాండ్ చేసుకున్నాము బిజినెస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఆర్ఎల్స్ అంతా దుబాయ్ ఇండియా నుంచి వచ్చిన అందరూ ఎవరు ఏ ఫ్రెండ్స్ అయినా విఐపీస్ అయినా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా వాళ్ళ ఈవెంట్స్ ఏమైనా అన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు. అందువల్ల వస్తూనే ఉంటా. దట్స్ వాట్. అదే ఇంకొక వన్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ దుబాయ్. మీరు ఎయిర్పోర్ట్ నుంచి వనస్థలీపురం కారులో వెళ్ళేలోగా దుబాయ్ వచ్చేస్తారంటే ఆ ట్రాఫిక్లో అది వెళ్ళారు. అది కూడా వన్ మోర్ అడ్వాంటేజ్. అమెరికాలో ఉంటున్న చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా పేరెంట్స్కి దగ్గర ఉండాలని చెప్పి ఒక డెవలప్డ్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీలో కొనుక్కోవాలంటే అమెరికా కన్నా ఇంకా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఒకటే స్ట్రెచ్లో చిన్న కంట్రీలో ఉన్నది కాబట్టి కూడా నేను అనుకోవడం దుబాయ్ స్ట్రాటజికల్గా 2/3 పాపులేషన్కి 8 hours ఫ్లైట్ అండి. అండ్ 4 hours మొత్తం హోల్ గ్లోబ్లో ఉన్న 75% పాపులేషన్ 8 hours ఫ్లైట్. అంటే దుబాయ్ స్ట్రాటజిక్గా. అండ్ 30% పాపులేషన్ దుబాయ్ ఒక 500 billion ఉన్నారనుకోండి జనాభా, అందులో 30% పాపులేషన్కి 4 hours ఫ్లైట్లో దుబాయ్ వచ్చేచ్చు. అది కూడా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల అది కూడా అడ్వాంటేజ్. మీ క్వశ్చన్కి నాకు ఇవన్నీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ గా చెప్పండి, ఫైనలీ వాట్స్ యువర్ మెసేజ్ టు ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరైతే ఈ బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు, ప్రాపర్టీస్ కొనటం కావచ్చు, బిజినెస్ చేద్దాం వీటి ద్వారా దుబాయ్ లాంటి పెద్ద ప్లేసెస్ లో
ఇలా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అంటే ఒక సలహా? దుబాయ్ అనేది నెక్స్ట్ 10 years మీరు చూడవలసిన ప్రదేశము, వర్క్ చేయవలసిన ప్రదేశము, ఆపర్చునిటీస్ ఉన్న ప్రదేశము. ప్రాపర్టీ అనేది ఓకే, మీకున్న ఇష్టాలను బట్టి, మీకున్న క్యాపబిలిటీని బట్టి, బ్యాక్ దీన్ని బట్టి ఉంటుంది. బట్ సక్సెస్ఫుల్ ఒకటే చెప్తానండి, ఎవరైనా అంటే అన్ని చాలా మాట్లాడచ్చు, టెక్నాలజీ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఆర్ఎల్స్ ఆపర్చునిటీస్ కానీ. కోర్స్ ఇండియా కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న దేశంలో కంఫర్టబుల్ లైఫ్, హైలీ లగ్జరీ లైఫ్ అండ్ రియల్ ప్రొఫెషనలిజం, హార్డ్ వర్క్ ఉండి, ప్రొఫెషనలిజం ఉండి, మీకు మంచి కమ్యూనికేషన్ ఉండి, విల్ పవర్ ఉండి అండ్ ఎథికల్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎథికల్, లీగల్ అండ్ మోరల్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మీకు మీ పెట్టుబడి ఏంటంటే ఒక బ్లేజరు ఆర్ వన్ సూటు, మీ కోర్ కాంపిటెన్స్, లిటిల్ వాట్ యు కాల్ పెట్టుబడి, కానీ మెజారిటీ ఈజ్ మీ కోర్ కాంపిటెన్స్ తోటి మీరు యూ విల్ నాట్ గో రాంగ్. మీరైతే లాస్లోకి వెళ్ళరు. అది నేను ఇచ్చే మెసేజ్. ఇంకా రిమైనింగ్ థింగ్స్ వాళ్ళు ఇప్పుడు కొత్త జనరేషన్ మనకన్నా చాలా యాక్టివ్, మన చాలా ఫాస్ట్, వాళ్ళకి మెసేజ్లు ఇచ్చేంత ఇది కాదు. కానీ మేమేంటంటే ఏంటి స్లో అండ్ అంటే స్లో విన్స్ ద రేస్, స్లోగా వన్ స్టెప్ వేసుకుంటే ఇక్కడ వరకు వచ్చాం. అండ్ దట్ ఈస్ వాట్ అంటే చాలా మంది కొంతమంది కనెక్ట్ అవుతారు, వాళ్ళకైతే నేను ఇచ్చే మెసేజ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ఇది. బట్ థ్యాంక్స్ అండి, చాలా టైం స్పెండ్ చేశారు, చాలా విషయాలు సో నైస్ ఆఫ్ యూ. మేము మీ సుమన్ టీవీ నెక్స్ట్ 10 years ఇక్కడ చాలా బాగా గ్రో అయ్యి అంతా మీరందరూ కూడా ప్రతిసారి వస్తూ ఇక్కడ దుబాయ్ పెద్ద కమ్యూనిటీ ఉంది, తెలుగు కమ్యూనిటీ, అందరినీ అన్ని విధాలుగా అన్ని న్యూస్ అన్ని ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ, గణేష్ రావు ఇప్పుడు మీ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఎమిరేట్స్ మా టీం మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.